శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 30 గంటలవుతున్నా చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. Relief from top is not. ఈ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు. అంతేకాకుండా భారత సైన్యం రెస్క్యూ టీం సహాయం కూడా కోరినట్లు మంత్రులు తెలిపారు. సొరంగంలో 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. 3 అడుగుల మేర నీరు నిలవడంతో 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. అయితే రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మోకాల లోతు నీరు, బురద ఉండడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగినట్టు అధికారులు తెలిపారు. టన్నెల్లోనికి వెళ్లే ఆక్సిజన్ పైప్ లైన్ కూడా ధ్వంసమైనట్టు రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. కాగా నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో 2 ఇంజనీర్లు, మరో 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు బురదలో చిక్కుకుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాత్రి నుంచి కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయన్నారు. మరోవైపు టన్నెల్లో ఉన్నవారి కోసం ఆక్సిజన్ సరఫరా, ఆహార పదార్థాలను పంపుతున్నారు. కాగా టన్నెల్లో చిక్కుకున్న వారిలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగ్తా జస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరితో పాటు రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గుర్దీప్ సింగ్ టన్నెల్లో చిక్కుకుపోయారన్నారు. అయితే వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది 30 గంటలుగా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికార బృందాలు శ్రమిస్తున్నా ఇప్పటికీ లోపల చిక్కుకున్న కార్మికుల గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాణాలను రక్షించగలమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రెస్క్యూ టీంల ప్రయత్నాలు వేగంగా సాగుతున్నా లోపల భారీగా నీరు, బురద ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక త్వరలోనే చిక్కుకున్న కార్మికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.